రైట్. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో అయోధ్యలోని బాబ్రీ మసీద్ తరహా ఒక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు టీఎంసీ నుంచి బహిష్కృత నేత ఒక ఎమ్మెల్యే. దీని మీద హిందువులంతా ఏకమయ్యారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో నిన్న 5 లక్షల మందితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు హిందువులంతా కూడా. నెక్స్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. సో పశ్చిమ బెంగాల్ వేదికగా జరుగుతున్న ఈ మత రాజకీయాల మీద మీ కామెంట్? ఎస్ అండి, ఇప్పుడు బాబ్రీ మసీద్ కూల్చివేత 1992 తర్వాత వెంటనే మనం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భవ్య రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం. అయిపోయింది నిర్మాణం కంప్లీట్. రీసెంట్గా ధర్మధ్వజంతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా బాబ్రీ మసీదు రామ మందిర విషయాలు మళ్ళా భారత రాజకీయాల్లోకి ప్రవేశించాయి. అది కూడా సెన్సిటివ్ స్టేట్ అని వెస్ట్ బెంగాల్లోకి వచ్చినాయి. ఎందుకంటే ఈ బాబ్రీ మసీదు కూల్చివేసిన 1992 డిసెంబర్ 6 ఇండియాలో బ్లాక్ డే నిర్వహిస్తూ ఉంటారు. ఇండియా అంతా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అదే డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదు డిమాలిషన్ గుర్తుగా ఈ టీఎంసీ నుంచి బహిష్కరించిన హుమయూన్ కబీర్ అనే ఒక ఎమ్మెల్యే, ఈయన ప్రస్తుతం బీజేపీలో సంబంధాలునే లేకపోతే బీజేపీలో ఉండొచ్చు. ఈ హుమయూన్ కబీరు డిసెంబర్ 6న 300 కోట్ల రూపాయల ప్లాన్తో ఈ ముర్షిదాబాద్ జిల్లాలో ఒక పెద్ద దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని పేరు బాబ్రీ మసీద్ అని పేరు పెట్టడం. అంటే మళ్ళీ బాబ్రీ మసీద్ నిర్మాణమా అనేది ఒకటి ఉంది. దీని మీద హైకోర్టుకి వెళ్తే కలకట్టా హైకోర్టు కూడా ఇందులో నేను ఇంటర్వ్యూని జోక్యం చేసుకోవడానికి లేదు, ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ప్రకారం ఎవరైనా ఏదైనా నిర్మించుకోవచ్చు అని చెప్పింది. ఎందుకంటే అవి ప్రభుత్వ నిధులు కావు, అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి వెంటనే ప్రతిస్పందనగా వెంటనే ఏం జరిగింది, ఎందుకంటే ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈసారి టీఎంసీకున్న తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకున్న ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా నాశనం చేస్తా అనుకుంటూ ఆయన మాట్లాడారు. దీనికి వ్యతిరేకంగా ఇంకోటి ఏం జరిగింది, బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఏం చేశారు, అక్కడే రామ మందిరానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అది శిలాఫలకం అని మోడీ గారు అయోధ్యలో చేసినట్టు అని చేయబోతున్నారు. అంటే అటు బాబ్రీ మసీద్కి రామ మందిరం ఇక్కడ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది. దీనికి వెంటనే ఇంకొక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఏం చేశారు ఇండియాలో, ఆయన ఏమంటున్నారు, ఆ బాబ్రీ మసీద్ నిర్మిస్తే దాన్ని నేను మళ్ళా కూల్చేస్తాం అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇదే వెస్ట్ బెంగాల్లో 5.5-6.5 లక్షల మందితో ఈ భగవద్గీత పారాయణం జరిగింది. అంటే ఏమిటండి ఇదంతా అంటే, ఇప్పుడు వచ్చే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనేది చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. తర్వాత గత 2005-7 నుంచి ఏక నిర్విఘ్నంగా చీఫ్ మినిస్టర్షిప్ లో వహిస్తున్న టీఎంసీని ఓడించాలని బీజేపీ లక్ష్యం అనమాట. కాబట్టి మతం అనే ఒక రంగు ఈ రోజు వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్ వచ్చింది. ఇది వెస్ట్ బెంగాల్కే పరిమితం కాదండి, దేశానికి కూడా పరిమితం అవుతుంది. కాబట్టి దేశంలో అందరిలో ఆందోళన ఏంది, ముగిసిపోయింది బాబ్రీ మసీద్ రామ మందిర్ మళ్ళీ వస్తాయా అని. కాబట్టి ఇది భారత రాజకీయాలకు మంచిది కాదు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్ అసలా మంచిది కాదు. ఎందుకంటే దాని పక్కనే బంగ్లాదేశ్లో మనకి చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి. యాంటీ హిందూ వ్యతిరేక వర్గం అక్కడ బంగ్లాదేశ్లో పాగా వేసుకుని కూర్చుంది. అక్కడ పాకిస్తాన్ వేసేయాలింది. ఇలాంటి సమయంలో దాని బోర్డర్గా దాంతో 2222 కిలోమీటర్ల బోర్డర్ చేంజ్ చేసుకుంటున్న ఒక ట్రాన్స్పరెంట్ బోర్డర్ ఉన్న, అంటే పోరస్ బోర్డర్ ఉన్న ఆ స్టేట్ వెస్ట్ బెంగాల్లో ఇలాంటి మత రాజకీయాలు రావడం అనేది దేశానికి మంచిది కాదు. అదే వచ్చే లోక్సభ ఎన్నికల ముందు ఇది రావడం మంచిది కాదు. కాబట్టి జాతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాలు చేయాలి, అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు చేయాలి. మత ప్రాతిపదికన రాజకీయాలు అంటేనే అందరూ ఒక రకమైన ఆందోళన. ఇది ఇక్కడితో ముగించాలి అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవ్వరూ కూడా మత ప్రాతిపదికన వెళ్ళకూడదండి.